యాప్టిట్యూడ్ స్టార్ట్ చేద్దామంటే ఎస్పెషల్లీ ఫర్ బిగినర్స్ అసలు యాప్టిట్యూడ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఎలా స్టార్ట్ చేయాలి? ఏ టాపిక్స్ తర్వాత ఏ టాపిక్ చేయాలి? ఇంకా ఆ తర్వాత సరే ఏదో ఒక విధంగా యాప్టిట్యూడ్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు టాపిక్స్ ఎలా నేర్చుకోవాలి? సరే వీడియో చూస్తున్నాం. వీడియో చూస్తున్నంత సేపు కూడా అర్థమవుతుంది. వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ సాల్వ్ చేద్దామని కూర్చుంటే క్వెషన్స్ రావట్లేదు. లేదంటే వీడియోలో యూజ్ చేస్తున్న కొన్ని కొన్ని మెథడ్స్ అర్థం కావట్లేదు. ఇలాంటి డౌట్‌తో మనలో చాలా మంది ఉన్నాము. అండ్ వాటి వల్ల యాప్టిట్యూడ్ నేర్చుకోవడానికి భయపడుతున్నాం. అండ్ ఇఫ్ యు ఆర్ వన్ ఆఫ్ దెమ్ దెన్ దిస్ వీడియో ఇస్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ యూ. సో హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్. సో మీలో ఎవరైనా యాప్టిట్యూడ్ స్టార్ట్ చేద్దామని అనుకుంటే కొన్ని ఫండమెంటల్ టాపిక్స్ ఉంటాయి. ఈ ఫండమెంటల్స్ అన్ని మీరు నేర్చుకుంటే మ్యాథ్ లో బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని మీకు కొంచెం క్లియర్ అవుతాయి. దానివల్ల మీరు ఎప్పుడైతే యాప్టిట్యూడ్ స్టార్ట్ చేస్తారో అప్పుడు మీకు బేసిక్ కాన్సెప్ట్స్ తెలియడం వల్ల వాళ్ళు చెప్తున్న మెథడ్స్ మీరు ఎక్కడైతే నేర్చుకుంటున్నారో ఆ మెథడ్స్ కానీ, ఆ మెథడాలజీస్ కానీ, ఆ ట్రిక్స్ కానీ, ఆ ఫార్ములాస్ కానీ మీకు అర్థం అవ్వడం స్టార్ట్ అవుతాయి. బికాజ్ మీకు ఈ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ గా ఉంటాయి కాబట్టి. ఓకే, సో ఆ బేసిక్స్ అన్ని మనం ఒకదాని తర్వాత ఒకటి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫైన్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. యాహ్! సో ఫస్ట్ నా ప్రకారం అకార్డింగ్ టు మై పాయింట్ ఆఫ్ వ్యూ అసలు ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ ఏంటి అంటే ఎలా స్టార్ట్ చేయాలి అదంతా. ఓకే, సో దీనికోసం ఫస్ట్ ఐ సజెస్ట్ మీరు ఒక బుక్ మెయింటైన్ చేయండి. బేసిక్స్ ఆఫ్ యాప్టిట్యూడ్‌కి. ఆ బుక్‌లో నేనిప్పుడు చెప్తున్నవన్నీ అప్రాక్సిమేట్‌లీ 100-200 పేజెస్ వర్క్స్. సో అందులో నేనిప్పుడు చెప్తున్నవన్నీ నోట్ జేసుకోండి. ఎవ్రీడే మార్నింగ్ కీప్ రివైజింగ్ అనమాట. వాటికి మీకిది హెల్ప్ అవ్వాలి. ఓకే, అలా మీరు మొత్తం మెయింటైన్ ఇప్పుడు గూడా మీరిప్పుడు ఈ వీడియో చూస్తున్నప్పుడు గూడా ఒక బుక్ నేను చెప్తున్నవన్నీ ప్యారలెల్‌గా రాసుకుంటూ వెళ్ళండి. ఓకేనా? సో నోట్ డౌన్ ఆల్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ ఫార్ములాస్ ఫ్రమ్ దిస్ వీడియో అన్నీ నోట్ చేసుకుంటూ వెళ్ళండి ఆ బుక్‌లో. నౌ పుట్ దిస్ బుక్ బిసైడ్ వెనెవర్ యూ ఆర్ ప్రాక్టీసింగ్ ఎనీ టాపిక్. మీరు ఏ టాపిక్ అయినా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ అండ్ టైమ్ స్టార్ట్ చేశారు. అయినా సరే మీరు ఈ బుక్ పక్కన పెట్టుకోండి. అందులో కొన్ని ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పర్సెంటేజెస్ రిలేటెడ్ ఉంటది. ఈ వీడియోలో నేను పర్సెంటేజెస్ రిలేటెడ్ కొన్ని ట్రిక్స్ చెప్తాను. ఇవి ట్రిక్స్ అవనివ్వండి, మెథడ్స్ అవనివ్వండి, వాటెవర్. ఇది మీరు దాంతో మ్యాచ్ చేసుకుంటూ చేసుకున్నారనుకో, ఫస్ట్ మీకు బేసిక్ ఐడియా అంతా వచ్చేస్తది. ఓకే, దాని ప్రకారం మీరు సాల్వ్ చేసుకున్నప్పుడు మీకు ఈజీగా ఉంటది. తర్వాత కీప్ రివైజింగ్ ఎవ్రీడే. యాజ్ ఐవ్ టోల్డ్ యూ ఇవి బేసిక్స్ కాబట్టి మీరు ఎవ్రీడే ఇవి చదువుకుంటూ వెళ్లారనుకో, మ్యాథ్స్‌లో మీకు మంచి పట్టొస్తది. అంటే స్పీడ్ వస్తది. దానివల్ల మీకు అఫ్‌కోర్స్ మీకు మంచి ప్రాక్టీస్ పెరుగుతది. తర్వాత యూ కెన్ ఎంజాయ్ యూర్ స్మూత్ లెర్నింగ్ ఆఫ్ యాప్టిట్యూడ్. మీకంటూ భయం అంటూ పోతది. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఇస్ టేబుల్స్. దీనికి ఐఎమ్ నాట్ పుట్టింగ్ ఎనీ స్లైడ్ బికాస్ ఇప్పుడు మీకు ఒక బుక్ మెయింటైన్ చేయమని చెప్పా కదా! ఆ బుక్‌లో ఒక స్టార్టింగ్ 4 పేజెస్ వదిలేసేయండి ఇప్పుడు రైట్ నౌ. వదిలేసి 1-20 టేబుల్స్ నోట్ ఇట్ డౌన్ దేర్. అండ్ ఎవ్రీడే మీరు ఆ టేబుల్స్ అన్నిటిని రివైజ్ చేయండి. ప్రాక్టీస్ చేయండి. ఎలా అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5 2 జార్ అడిగారనుకో మీరు 10 చెప్పేయగలరు. అలానే 17 8 జార్ అని అడిగితే 136, 19 7 జార్ 133 అలా మీరు చెప్పగలగాలి. అంతలాగా మీకు టేబుల్స్ అన్నీ రావాలి. ఒకటేసారి కూర్చొని బై హార్ట్ చేయడం అంటే కష్టం. సో అందుకు 1-20 టేబుల్స్ ఆ 4 పేజెస్‌లో రాసుకొని ఎవ్రీడే కీప్ రివైజింగ్. మీకు దానంతట అదే వచ్చేస్తది. ఆ తర్వాత స్క్వేర్స్, క్యూబ్స్, మల్టిప్లికేషన్ ట్రిక్స్, డివిజిబిలిటీ రూల్స్ ఇవన్నీ కూడా నేనిప్పుడు చెప్తాను. ఓకే, ఇవే కాకుండా ఇవి అయిపోయిన తర్వాత యాప్టిట్యూడ్ మీరు సరే బేసిక్స్ అన్నీ నేర్చుకున్నారు. ఇప్పుడు యాప్టిట్యూడ్ స్టార్ట్ చేయాలి. ఎలా స్టార్ట్ చేయాలి? ఏ టాపిక్స్‌తో చేయాలి? టైమ్ టేబుల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? వాటన్నిటికి కూడా ఆల్రెడీ మేడ్ ఎ డెడికేటెడ్ వీడియో. ఆ వీడియోలో మీ ప్రకారం అంటే మీకు యాప్టిట్యూడ్ ఏ లెవెల్ వరకు వచ్చు, అసలు ఎలా వచ్చు లేదు, అస్సల రాదు. ఏదైనా సరే లేదా కొన్ని టాపిక్స్ మీకు ఇష్టం, కొన్ని టాపిక్స్ మీకు కష్టంగా అనిపిస్తది. అలా మీ ప్రకారం యాప్టిట్యూడ్‌ని ఎలా సెపరేట్ చేసుకోవాలి? ఎలా ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్ చేసుకోవాలి? ముందు ఏ బేసిక్ టాపిక్స్‌ని ఫినిష్ చేసిన తర్వాత మెయిన్ టాపిక్స్‌లోకెళ్ళాలి. అవన్నీ చెప్తూ యాప్టిట్యూడ్ ప్లానింగ్ మీద ఆల్రెడీ మేడ్ ఎ డెడికేటెడ్ వీడియో రోడ్ మ్యాప్ ఆఫ్ యాప్టిట్యూడ్. దట్ వీడియో ఐల్ బి పుట్టింగ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద కమెంట్స్ యాస్ వెల్ ఇఫ్ మీకు ఆ లింక్ దొరకట్లేదు అని అనుకుంటే. ఓకే, ఫైన్. ఆ వీడియో ఐ హోప్ ఇట్ విల్ బి రియలీ హెల్ప్‌ఫుల్ ఫర్ యూ ఫర్ ప్లానింగ్ యువర్ యాప్టిట్యూడ్. బికాస్ రైట్ నౌ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ మీరు ప్లేస్‌మెంట్ ఎగ్జామ్స్‌కి వెళ్తున్నారు. అది సాఫ్ట్‌వేర్ అవ్వనివ్వండి, కోర్ అవ్వనివ్వండి. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ ఆస్కింగ్ ఫర్ యాప్టిట్యూడ్. మీరు కోర్ బానే ప్రిపేర్ అయిపోతున్నారు. లేదా సాఫ్ట్‌వేర్‌కి కావాల్సిన స్కిల్స్ బానే ప్రిపేర్ అవుతున్నారు. యాప్టిట్యూడ్ రావట్లేదు. మీరది ఎంత బాగా చేయాలన్నా ఫస్ట్ రౌండ్‌లో చాలా కంపెనీస్ పెడుతున్నాయి యాప్టిట్యూడ్. ఇక్కడ మీరు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు కొంచెం ప్రిపేర్ అయితే అయిపోతుంది గదా! సరే మీరు సాఫ్ట్‌వేర్ వైపు వెళ్ళట్లేదు. యూ ఆర్ గోయింగ్ ఫర్ ఎనీ గవర్నమెంట్ ఎగ్జామ్స్ లైక్ ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్ ఆర్ బ్యాంక్ ఎగ్జామ్స్ వాటెవర్. అందులో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ప్లేస్ ఎ రియలీ వైటల్ రోల్ ఫర్ గెయినింగ్ గుడ్ మార్క్స్ ఆర్ వాటెవర్. ఫర్ అట్‌లీస్ట్ సాల్వింగ్ ఆర్ అట్‌లీస్ట్ మీరు పాస్ అవ్వడానికైనా సరే మీకు మినిమమ్ యాప్టిట్యూడ్ మార్క్స్ రావాలి ఇన్ ద స్పెసిఫిక్ టైమ్.
సో దీన్ని అస్సలు మీరు లైట్‌గా తీసుకోకండి. ఏ జాబ్‌కైనా సరే బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు కొంచెం బాగా హెల్ప్ అవుతుంది. ఓకే. ఫైన్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. టేబుల్స్ గురించి ఆల్రెడీ చెప్పా కదా! సో ఫస్ట్ థింగ్ ఈజ్ స్క్వేర్స్. సో నేనిప్పుడు చెప్తూ ఉంటాను స్క్వేర్స్ అవన్నీ. అవి మీరు బుక్‌లో నోట్ చేసుకుంటూ ఉండండి. ఓకే. సో 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, ఇప్పుడు 6 స్క్వేర్, 7 స్క్వేర్, 8, 9, 10, 11, 12, 13. డోంట్ వరీ. ఒకవేళ మీరు ఏదైనా స్క్వేర్ మర్చిపోయినా సరే, ఎగ్జామ్‌లో లైక్ సింపుల్ ట్రిక్ యూజ్ చేసి మల్టిప్లికేషన్ ఎలా చేయాలి అవన్నీ గూడా ఐల్ బి టెల్లింగ్ యూ. ఓకే. అండ్ ఇప్పుడేంటంటే ఐల్ బి టెల్లింగ్ యూ 1-30 స్క్వేర్స్ అన్నమాట. ఈ 1-30 స్క్వేర్స్‌ని మీరు మీ బుక్‌లో నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని ఇది గూడా ఎవ్రీ డే చదవండి. ఓకే. ఎందుకంటే మీకు ఎస్పెషల్లీ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఐల్ బి టాకింగ్ అబౌట్ బ్యాంక్ ఎగ్జామ్స్ అండ్ ఆల్ వాటి గురించి మెయిన్‌గా చెప్తున్నానిప్పుడు. అలాంటి ఎగ్జామ్స్‌కి మీరు అపియర్ అవుతున్నారు అని అన్నప్పుడు మీకు టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీ క్వెషన్స్‌లో స్క్వేర్ రిలేటెడ్ చిన్న విషయం ఏదో ఒకటి ఇస్తారు. మీరు ఆ టైంలో స్క్వేర్ రిలేటెడ్‌కి స్క్వేర్ ఫైండ్ ఔట్ చేసుకుంటూ కూర్చుంటారా? లేదంటే ఆ సమ్‌ని సాల్వ్ చేసుకుంటూ కూర్చుంటారా? టైం వేస్టే కదా! సో 1-30 స్క్వేర్స్ అండ్ రూట్స్ మీరు ఫైండ్ ఔట్ చేయడం బై హార్ట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఒకేసారి బై హార్ట్ చేస్తామా? అలా చేయడానికి మనకు టైం వేస్ట్. సో అందుకని చెప్పి ఎవ్రీడే చదువుకుంటూ వెళ్తే మీకే వచ్చేస్తది. ఓకే. సో 29 ఒకటి ఉండిపోయింది. అండ్ దెన్ 30 స్క్వేర్. ఓకే. సో ఈ స్క్వేర్స్ అండ్ రూట్స్ కూడా మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. బికాజ్ స్క్వేర్స్ ఫైండ్ ఔట్ చేయడం ఓకే. ఒక 2 సెకండ్స్ స్పేర్ చేస్తే స్క్వేర్స్ ఫైండ్ ఔట్ చేయొచ్చు. మరి రూట్ ఫైండ్ ఔట్ చేయడం కష్టం కదా! లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 19 స్క్వేర్ ఉంది 361. ఓకే. సో 19 స్క్వేర్ మీకు కావాలంటే 19 ఇంటూ 19 ఫైండ్ ఔట్ చేస్తారు. ఇప్పుడు 361కి రూట్ అన్నారనుకో కొంచెం కష్టమే కదా! కొంచెం ఎక్కువ టైమ్ టేకింగే కదా! అందుకు. సో 1-30 మాత్రం కంపల్సరీ నేర్చుకోండి. 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 square 64, 9 square 81, 10 square 100, 11 square 121, 12 square 144, 13 square 169, 14 square is 196, 15 square is 225, 16 square is 256, 17 square is 289, 18 square 324, 19 361, I've already told, 20 square 400, 21 441, 22 square is 484, 23 is 529, 24 square 576, 25 625, 26 676, 27 is 729, 28 is 841, 29 is sorry 28 is 784, 29 is 841, and 30 square is 900. 3 square 9 is 0 square is 0. సో దీనికి ఒక ట్రిక్ ఉంటది. వెయిట్, గివ్ మీ ఎ సెకండ్. యాహ్! దీనికంటూ ఒక ట్రిక్ ఉంటది. ఏంటనంటే ఎప్పుడైనా ఒక ఈవెన్ నంబర్ ఏదైనా నంబర్‌తో మల్టిప్లై అవుతుంది అనన్నప్పుడు కన్ఫర్మ్‌గా వాల్యూ ఈవెన్ నంబర్ మాత్రమే అవుతుంది. ఆడ్ నంబర్‌తో మల్టిప్లై అన్నప్పుడు కన్ఫర్మ్ ఆడ్ నంబరే మీకొస్తది. మీరు అబ్జర్వ్ చేయండి. స్క్వేర్ అంటే ఏంటి? ఆ నంబర్‌తోనే మల్టిప్లై అవుతుంది. అంతేనా? సో ఈవెన్‌తోనే మల్టిప్లై అవుతుంది. ఆడ్‌తోనే మల్టిప్లై అవుతుంది. సో ఎప్పుడైనా సరే మీకు ఈవెన్ నంబర్ స్క్వేర్ ఉన్నప్పుడు మీకు ఈవెన్ వాల్యూ వస్తది. ఆడ్ నంబర్ స్క్వేర్ ఉన్నప్పుడు ఆడ్ నంబర్ మాత్రమే వస్తాది. క్లియర్? అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు స్క్వేర్ అంటే మీరు ఏదో ఒకటి గుర్తెచ్చుకుంటారు. బట్ స్క్వేర్ రూట్ అన్నప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 676 ఉంది. మీకు గబుక్కున గుర్తు రాలేదు 676 రూట్ ఏంటి అని చెప్పి. సో 676 అంటే ఈవెన్ నంబర్. సో కన్ఫర్మ్‌గా ఈవెన్ నంబర్ స్క్వేరే అవుతది. తర్వాత 625, 25 స్క్వేర్. మీరు 5, 10, 15, 20, 25 అది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే. సో 25 స్క్వేర్ కన్నా కొంచెం ఎక్కువ అండ్ ఈవెన్ నంబర్. సో 26 స్క్వేర్ అవుతది అని మీరు అక్కడికక్కడ సాల్వ్ చేయడానికి ఫైండ్ ఔట్ చేయడానికి ఈజీగా ఉంటది. ఓకే. సో అందుకు ఈ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈవెన్ నంబర్ when multiplied with an even number always gives an even number. Odd number when multiplied with an odd number always gives an odd number. Clear? Let's go to the next one. Yeah. So square tricks of numbers ending with 5. అంటే మన దగ్గర ఉంటాయి చూడండి. 15, 25, 35, 45, 55, 65, 75,
85 అండ్ 95. సో 2 డిజిట్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటివన్నీ రాశాను. ఇప్పుడు వీటి స్క్వేర్స్ ఏంటి? ఇప్పుడు మీరు 1-30 స్క్వేర్స్ అయితే నేర్చుకున్నారు. 45 స్క్వేర్ అడిగారు. ఫైండ్ ఔట్ చేయకుండా సింపుల్ ట్రిక్ ఒకటి చెప్తాను చూడండి. ఇప్పుడు 5 స్క్వేర్ ఎంత? 25. 25 యాజ్ టీజ్ రాసుకోండి. 1 నెక్స్ట్ నెంబర్ ఏంటి? 2 కదా! సో 2 వన్స్ ఆర్ 2. ఇక్కడ రాసేయండి 225. సింపుల్. చూడండి 15 స్క్వేర్ ఎంత ఇచ్చారు ఇక్కడ? 225 సరిపోయిందా? సేమ్ అలానే 5 స్క్వేర్ ఎంత? 25 ఇక్కడ రాసేయండి. 2 నెక్స్ట్ నెంబర్ ఏంటి? 3 కదా! 3 2s ఆర్ 6. 625 సరిపోయిందా? 25 స్క్వేర్ ఎంత? 625 ఇక్కడ ఇచ్చారు. సేమ్ అలానే ఇప్పుడు 5 స్క్వేర్ కాబట్టి 25. 3 నెక్స్ట్ నెంబర్ ఎంత? 4. 4 3s ఆర్ 12. 1225 సరిపోయిందా? సేమ్ అంతే 25. 4 నెక్స్ట్ నెంబర్ 5. 5 4s are 20. 2025. 5 next number 6. 6 5s are 30. 3025. 6 next number 7. 7 6 are 42. 4225. 7 next number 8. 8 7s are 56. 25. 8 next number 9. 9 8s are 72. 25. 9 next number 10. 10 9s are 90. 25. సింపుల్. చూసారా ఎంత సింపుల్ గా అయిపోయిందో? ఇలా మీరు 5 తో ఎండ్ అయ్యే 2 డిజిట్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటి స్క్వేర్స్ ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్లియర్? గాట్ ఎన్ ఐడియా? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. యాహ్! సో ఇప్పుడు క్యూబ్స్ మనం డిస్కస్ చేసుకుందాం. క్యూబ్స్ మీరు 1-20 నేర్చుకుంటే సరిపోతది. బికాజ్ జనరల్లీ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో అంతకన్నా పెద్ద నంబర్స్ ఇచ్చే ప్రాబబిలిటీ ఉండదు. అంతకన్నా పెద్దది ఇవ్వరా అంటే ఇస్తారు. బట్ అందులో దే డోంట్ ఎక్స్‌పెక్ట్ యూ టు సాల్వ్ ఆర్ ఫైండ్ ద క్యూబ్ రూట్ ఆఫ్ దట్ వాల్యూస్. ఓకే. అందులో మీరు ఏదో ఒక ట్రిక్ యూజ్ చేసి దానికి క్యూబ్ రూట్ ఫైండ్ ఔట్ చేయాలి లేదా దాని వాల్యూ ఫైండ్ ఔట్ చేయాలని వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఓకే. బట్ జనరల్లీ ఎగ్జామ్స్‌లో టైమ్ కన్‌స్ట్రెయిన్ ఉంటది కాబట్టి మీకు 1-20 క్యూబ్స్ 1-30 స్క్వేర్స్ చదువుకుంటే సరిపోతది. ఎస్పెషల్లీ బీయింగ్ బిగినర్స్. ఓకే. ఫైన్. సో 12 క్యూబ్, 13, 14, 15, 16, 17, 18, 19 అండ్ 20. క్యూబ్. ఓకే. క్లియర్? సో 1-20 క్యూబ్స్ కూడా మీరు నోట్ చేసుకోండి. ఐ హోప్ మీరు 1-20 స్క్వేర్స్ ఈ పాటికే నోట్ చేసేసుకున్నారనుకుంటా. ఇప్పుడు 1-20 క్యూబ్స్ నోట్ చేసుకోండి. ఓకే. 2 క్యూబ్ ఎంత? 8. 3 క్యూబ్ 27. సేమ్ ఇక్కడ అంతే. ఈవెన్ నంబర్, ఆడ్ నంబర్, ఈవెన్ నంబర్, ఆడ్ నంబర్ అలానే వస్తాయి. 4 క్యూబ్ ఎంత? 64. 5 క్యూబ్ ఎంత? 125. అండ్ 5తో ఎండ్ అయ్యే వాల్యూస్ ఎప్పుడు లాస్ట్‌లో 5నే వస్తాయి. ఓకే. వీటిలో కూడా ఇంకా ట్రిక్స్ ఉంటాయి. ఐల్ బి టెల్లింగ్ యూ. వెయిట్. 6 క్యూబ్ ఇస్ 216. 7 cube is 343. 8 cube is 512. 9 cube 729. 10 cube is 1000. సో ఎప్పుడైనా జీరో ఉందనుకో ఆ జీరోకి 3 జీరోస్ వేసేసుకోండి. ఆ ముందు వాల్యూ ఏదైతే ఉందో దానికి క్యూబ్ ఫైండ్ అవుట్ చేయండి సరిపోద్ది. సో 10 క్యూబ్ ఏమవుతుంది? 1 క్యూబ్ ఇస్ 1. 0 క్యూబ్ ఇస్ 3 జీరోస్. ఓకే. 1000. 11 క్యూబ్ 1331. 12 క్యూబ్ 1728. 13 cube 2197. 14 is 2744. 15 cube is 3375. 16 is 4096. 17 is 4913. 18 cube 5832. 6859. And 0 cube ఏంటి? 0 0 0 3 zeros. 2 cube ఏంటి? 8 8000. ఓకే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు సమ్ నంబర్ ఇచ్చారనుకో లైక్ 9100 సంథింగ్ ఇచ్చారనుకో ఇప్పుడు 2 క్యూబ్ ఎంత? 20 క్యూబ్ ఎంత? 8000. అలానే 30 క్యూబ్ ఎంత? 3 క్యూబ్ ఇస్ 27 అండ్ 0 కాబట్టి 3 zeros వస్తాయి. 27000. సో 9000 సంథింగ్ సంథింగ్ అనేది 8000కి 27000కి మధ్యలో ఉంది. సో దాని క్యూబ్ రూట్ అనేది 20కి 30కి మధ్యలోనే ఉంటది. అలా మీరు ఫైండ్ ఔట్ చేయాలన్నమాట దాని వాల్యూ. ఓకే. సో ఇదొకటి. అండ్ ఇంకొకటి మీరు యూనిట్ డిజిట్స్ నేర్చుకోవాలి. యాహ్! దేర్ ఇస్ నో ప్లేస్. సో ఇక్కడే చెప్పేస్తాను. ఏంటనంటే ఇప్పుడు 1-10 స్క్వేర్స్ ఉన్నాయి కదా! ఇప్పుడు వాటికి యూనిట్ ప్లేస్‌లో ఏమొస్తుందో మీరు అబ్జర్వ్ చేయండి. 2 స్క్వేర్ చేస్తే యూనిట్‌లో 4 వస్తుంది. 3 స్క్వేర్ చేస్తే 9. 4 స్క్వేర్‌లో లాస్ట్‌లో 16. 5 స్క్వేర్‌కి లాస్ట్‌లో 5 వస్తది. 6 స్క్వేర్‌కి 6 వస్తది. 7 స్క్వేర్‌కి 9 వస్తది. 8 కేమో 4 వస్తది. 9కి 1 వస్తది. 0కి 0నే వస్తది. మళ్ళీ అదే ప్యాటర్న్ రిపీట్ అవుతది చూడండి. ఓకే. 1 స్క్వేర్ 1 ఆఫ్ కోర్స్. ఓకే. చూడండి మళ్ళీ 149656. సి 149656. ఓకే. 9410. 9410. మళ్ళీ అదే ప్యాటర్న్ 149656. 9410.
1 0 సరిపోయిందా? సో అలా మీరు 1-10లో ఏ నంబర్ కి స్క్వేర్ చేస్తే లాస్ట్ యూనిట్ ప్లేస్ లో ఏ వాల్యూ వస్తుందో మీరు చూసుకోవాలి. అంటే ఇప్పుడు 1 స్క్వేర్ చేసినా 9 స్క్వేర్ చేసినా మీకు యూనిట్ ప్లేస్ లో 1 వస్తది. ఇప్పుడు 1 2 8 1 3 సమ్ 1 వాల్యూ అని ఉందనుకో, దీనికి స్క్వేర్ రూట్ వాల్యూ ఏమవుతది అని మనల్ని అడుగుతారు. సో మనం ఏం చేస్తాం, యూనిట్ ప్లేస్ లో లాస్ట్ లో 1 ఉంది. సో దానికి వచ్చే స్క్వేర్ రూట్ వాల్యూ కూడా ఈదర్ లాస్ట్ లో 9 అయినా రావాలి లేదా 1 అయినా రావాలి. ఇట్ మే బి 29, ఇట్ మే బి 39, ఇట్ మే బి 49, 59, 69 ఏదో ఒకటి అవ్వచ్చు. సిమిలర్లీ 21, 31, 41, 51, 61 ఏదైనా అవ్వచ్చు. బట్ 9 ఆర్ 1 మాత్రమే వస్తది యూనిట్ ప్లేస్ లో. సో దీని వల్ల మీరు ఏదైనా ఎడిషన్ సబ్ట్రాక్షన్ రిలేటెడ్వి చేస్తున్నారంటే మీకు హెల్ప్ అవుతది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇచ్చారు అండర్ రూట్ ఓవర్ దిస్ వాల్యూ ప్లస్ 2 అని ఇచ్చారనుకో. ఇప్పుడు మీకు ఈ వాల్యూ ఏంటో మీకు తెలీదు. అదంతా మీరు సాల్వ్ చేసే బదులు మీకు ఆప్షన్స్‌లో ఏమిచ్చారు? 49 ఇచ్చారు. అంటే దీని ఎగ్జాక్ట్ రూట్ నాకు తెలీదు. ఐయామ్ జస్ట్ టెల్లింగ్ యూ. 49 ఇచ్చారు, 42 ఇచ్చారు, ఇంకా 47 ఇచ్చారు, ఇంకా మీకిచ్చారు 43. ఈవెన్ నంబర్ కాబట్టి ఇది ఎలానో అవ్వదు. ఇది తీసేయండి. బికాజ్ ఇది ఆడ్ నంబర్ కాబట్టి. ఓకే. సో, ఇంకేంటి? యాహ్! ఇప్పుడు ఈ వాల్యూ రూట్ ఏదైతే వస్తదో అది ఈదర్ 40స్‌లోనే ఉన్నాయి కాబట్టి అన్ని 41 రావచ్చు. లేదా 49 రావచ్చు. అంతేనా? సో, మనం 41 అనుకుందాం. 41కి +2 యాడ్ చేస్తే ఏమొస్తది? 43. సో, ఈ పాసిబిలిటీ ఉంది. 49కి +2 యాడ్ చేస్తే ఏమొస్తది? 51 వస్తది. 51 ఆప్షన్‌లో ఉందా? లేదు. సో, కన్ఫర్మ్‌గా 43 ఆన్సర్ అని మీరు మార్క్ చేసేయొచ్చు. ఈ రూట్ ఫైండ్ ఔట్ చేయకుండా. ఈ రూట్ ఎగ్జాక్ట్‌లీ 43 అని నేను చెప్పట్లేదు. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ అర్థమయ్యేలా చెప్తున్నా. ఓకేనా? సో, అందుకు 1-10 స్క్వేర్ రూట్స్ మీరు బై హార్ట్ చేయడంతో పాటు ఏ వాల్యూకి స్క్వేర్ చేస్తే యూనిట్ ప్లేస్‌లో ఏ వాల్యూ వస్తదో కూడా మీరు గుర్తుపెట్టుకోండి. లైక్ 3 స్క్వేర్ చేస్తే 9 వస్తది లాస్ట్‌లో అండ్ 7 స్క్వేర్ చేసినా 9 వస్తది. ఇలా అన్నమాట. అండ్ 2 స్క్వేర్ చేస్తే 4, 8 స్క్వేర్ చేసినా లాస్ట్‌లో 4 వస్తది. ఇలా మీరు గుర్తుపెట్టుకోవాలి. సేమ్ స్క్వేర్‌కి అంతే, క్యూబ్స్‌కి కూడా అంతే. 2 క్యూబ్‌కి 1 క్యూబ్‌కి ఎంత? 1 క్యూబ్ వాల్యూ 1. ఇంకా ఎక్కడ కూడా మనకి 1 రిపీట్ అవ్వదు. ఓన్లీ 1 దగ్గర మాత్రమే 1 క్యూబ్, 11 క్యూబ్, నెక్స్ట్ 21 క్యూబ్. ఓకే. సో అలా మీకు 1 దగ్గర మాత్రమే రిపీట్ అవుద్ది. సేమ్ 8 కూడా అంతే. 8 కూడా ఇంకెక్కడ రిపీట్ అవ్వదు. ఓన్లీ 2 క్యూబ్ దగ్గర, 12 క్యూబ్ దగ్గర, 22 క్యూబ్ దగ్గర అక్కడ మాత్రమే రిపీట్ అవుతూ ఉంటది. 7, 7 కూడా ఐ థింక్ ఇంకెక్కడ రిపీట్ అవ్వలేదు. అంతే. 7 కూడా ఇంకెక్కడ రిపీట్ అవ్వదు. ఓకే. 5 ఓన్లీ 5 దగ్గర మాత్రమే వస్తది. అలా కొన్ని ట్రిక్స్ మీకు ఐడియా వస్తదన్నమాట. ఓకే. 4 ఓన్లీ 4 క్యూబ్ దగ్గర వస్తది. అండ్ ఇంకొక విషయం 6 క్యూబ్ దగ్గర కన్ఫర్మ్‌గా 6 మాత్రమే వస్తది. 6 మల్టిపుల్స్. అంటే 6 స్క్వేర్ ఎంత? 36. లాస్ట్‌లో 6 వస్తది. 6 క్యూబ్ ఎంత? 216. 6 పవర్ 4 చేయండి లాస్ట్‌లో 6 వస్తది. 6 పవర్ ఎంత చేసినా మీకు లాస్ట్‌లో 6 వస్తదన్నమాట. ఓకే. సో 6 పవర్ ఎంత? 6తో మీరు ఎన్ని 6లు మల్టిప్లై చేసినా లాస్ట్‌లో మీకు 6 వస్తది. సేమ్ అలానే 5తో మీరు ఎన్ని మల్టిప్లై చేసినా లాస్ట్‌లో 5 వస్తది. 5 స్క్వేర్, 5 క్యూబ్, 5 పవర్ 4, 5 పవర్ 5 ఎంత మీరు 5 పవర్ ఎంత చేసినా యూనిట్ ప్లేస్‌లో 5 వస్తది. సేమ్ అలానే 1 కూడా. 1, 1 స్క్వేర్, 1 క్యూబ్, 1 పవర్‌లో ఏదైనా లాస్ట్‌లో మీకు 1 వస్తది. సేమ్ 10కి కూడా లాస్ట్‌లో 0 వస్తది. ఎందుకు? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్క్వేర్స్ దగ్గర చూడండి. ఇప్పుడు 7 స్క్వేర్ ఎంత? 49. ఇప్పుడు యూనిట్ ప్లేస్‌లో 9 వచ్చింది. అలానే ఇప్పుడు 7 క్యూబ్ చూడండి లాస్ట్‌లో 3 వచ్చింది. 7 స్క్వేర్ చేస్తే 9 వచ్చింది. 7 క్యూబ్ చేస్తే లాస్ట్‌లో 3 వచ్చింది. అలా 7కి మారిపోయిందా? బట్ 5కి, 6కి, 1కి, 10కి, 0కి మాత్రం అస్సలు అలా మారే ఛాన్సే ఉండదు. ఏ వాల్యూ అయినా సరే మీకు అవే వాల్యూస్ రిపీట్ అవుతూ ఉంటాయి. క్లియర్? ఐ హోప్ యూ గాట్ బేసిక్ ఐడియా అబౌట్ థాట్. ఫైన్. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. యాహ్! ఇప్పుడు మల్టిప్లికేషన్ ట్రిక్స్. మల్టిప్లికేషన్ ట్రిక్స్‌లో చాలానే ట్రిక్స్ నేను ఆల్రెడీ ముందే చెప్పేసాను. యూనిట్ ప్లేస్ అదంతా. ఇప్పుడు 2 లెవెల్ మల్టిప్లికేషన్‌కి మీకొక ట్రిక్ చెప్తాను. ఈ ట్రిక్ మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. బిగినింగ్‌లో మీకు అంత హెల్ప్‌ఫుల్ అనిపించకపోవచ్చు. మేబీ టైమ్ వేస్ట్ అవుతుంది అనిపించొచ్చు అదంతా. ఓకే. బట్ చేసే కొద్దీ మీకది చాలా చాలా హెల్ప్ అవుతూ ఉంటది. ఓకే. ప్రాక్టీస్ చేసే కొద్దీ వచ్చేస్తది. ఏంటంటే 21 ఇంటూ 23 అని ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర. ఇప్పుడు 3 వన్స్ ఆర్ ఎంత? 3 ఇదనమాట మీరు ఫాలో అవ్వాల్సిన థింగ్. వెయిట్ ఐల్ యూజ్ అనదర్ పెన్ మీకు ఈజీగా అర్థమవుతుంది. పాయింటర్ ఆప్షన్స్ యాహ్! వైట్ కలర్. 3 వన్స్ ఆర్ 3, 3 twos are 6, 2 ones are 2. 6 plus 2 ఎంత? 8. 2 twos are ఎంత? 4. 483. సేమ్ అదే మీరు ట్రెడిషనల్ మెథడ్‌లో 21 ఇంటూ 23 చేయండి. 3 వన్స్ ఆర్ 3, 3 twos are 6 ఇంటూ 2 వన్స్ ఆర్ 2, 2 twos are 4. యాడ్ చేయండి. 3, 6 plus 2, 8, 4,
సేమ్ ఆన్సర్ వచ్చిందా? కానీ ఈ మెథడ్‌లో చేయడం వల్ల మీకు పేపర్ సేవ్ అయింది. టైం కూడా సేవ్ అయింది. ఓకే. సేమ్ అలానే ఫర్ ఎగ్జాంపుల్ 46 ఇంటూ 23 అని ఉందనుకో. ఇప్పుడు 6 3 జార్ ఎంత? 18. 8 ఉంచి 1 పక్కన పెట్టండి. 4 3 జార్ ఇస్ 12. 6 2 జార్ ఇస్ 12. ఓకే. 12 ప్లస్ 12 24 ప్లస్ 1 25. 5 రాయండి. 2 పక్కన రాసుకోండి. 4 2 జార్ 8 ప్లస్ 2 8 ప్లస్ 2 ఎంత? 10. 1058 విల్ బి ది ఆన్సర్. సింపుల్. సో మీకు ఇంకొక క్వెషన్ ఇస్తాను హోంవర్క్ కింద. 24 ఇంటూ 28 చెప్పండి. ఇది మీకు హోంవర్క్ అన్నమాట. ట్రై దిస్ క్వెషన్ అండ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే. ఐల్ బి రీడింగ్ అండ్ రియాక్టింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్. సో గివ్ మీ అ కమెంట్. ఓకే. అదొకటి. ఇంకొకటి 11 తో మల్టిప్లికేషన్. 11 అవ్వనివ్వండి. 111 1111 11111 ఇలా ఏదైనా 1 తో రిలేటెడ్ మాత్రమే ఉన్న వాటి మల్టిప్లికేషన్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 11 ఇంటూ 43 అని ఉందనుకో. మనం ఎలా చేస్తాం జనరల్లీ 3 1 జా 3 3 1 జా 3 ఇంటూ 4 1 జా 4 4 1 జా 4. ఓకే. సో 3 4 ప్లస్ 3 7 4 ఇలా అయినా చేయొచ్చు. లేదా ఇప్పుడు 43 అని ఉంది కదా, 43నే 2 టైమ్స్ రాసుకోండి. 43 43 ఒక ప్లేస్ వదిలేసి యాడ్ చేయండి. 3 4 ప్లస్ 3 7 4 473 సరిపోతా. సేమ్ అంతే. సేమ్ ఇంటూ 43 ఉందనుకో. ఇక్కడ 3 వన్స్ ఉన్నాయి. సో 3 స్టేజెస్ లో మీరు రాయాలి. 43 43 43 3 స్టేజెస్ లో రాయాలి. ఒక్కొక్క వాల్యూ వదులుకుంటూ. ఓకే. సో 3 4 ప్లస్ 3 7 4 ప్లస్ 3 7 4 4773 విల్ బి ది ఆన్సర్. సేమ్ అంతే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 3 డిజిట్ వాల్యూ ఉందనుకో. లైక్ 123 అని ఉందనుకో. ఇంటూ 1111 ఎలా రాస్తారు? 123 123 123 యాడ్ చేయండి. 3 3 ప్లస్ 2 5 3 ప్లస్ 3 6 3 ప్లస్ 3 6 సరిపోయిందా? సో ఇదన్నమాట ఆన్సర్. 3 ఇక్కడ వస్తది. ఇదే ఆన్సర్. సింపుల్. సో 1 1 1 1 రిలేటెడ్ ఏదైనా సరే ఎన్ని వన్స్ ఉన్నాయో మీరు అన్ని స్టేజెస్ రాసుకుంటూ వెళ్లి యాడ్ చేసేసుకోవడమే. ఒక్కొక్కసారి ఒక్కొక్క వాల్యూ వదులుకుంటూ వెళ్ళాలి. ఓకే. ఇక్కడ 2 వాల్యూస్ ఇక్కడ 1 వాల్యూ. అలా. ఓకే. క్లియర్? ఇదొకటి 11 దాంతో సంబంధించింది ఇది. అండ్ 23 ఇంటూ 56 సంథింగ్ ఉందనుకో. లాస్ట్ యూనిట్ ప్లేసెస్ చూసుకోండి. 6 3 జార్ ఎంత అవుతుంది? 18. సో లాస్ట్ లో 8 వస్తది. దాని ప్రకారం ఆప్షన్స్ లో ఏమైనా వాల్యూ ఉందా? ఉంది. సో అదే ఆన్సర్ మీరు మార్క్ చేసేయొచ్చు. అలా యూనిట్ డిజిట్ రిలేటెడ్ మీరు చేయొచ్చు. ఐ హోప్ ఇదే ఐ కుడ్ రికాల్ ట్రిక్స్ అని. ఇంకేమైనా ఇఫ్ ఐ రికాల్ ఐ విల్ బి అప్డేటింగ్ ఇన్ ద షార్ట్స్ ఆర్ నెక్స్ట్ వీడియోలో ఐ విల్ బి అప్డేటింగ్. ఓకే. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ట్రిక్స్ అన్నమాట. రైట్ నౌ నేను ట్రిక్ మీకు ఎందుకు చెప్పానంటే ఆప్టిట్యూడ్ నేర్చుకోవడానికి ట్రిక్ కి సంబంధం ఏంటి? మీరు ఆప్టిట్యూడ్ నేర్చుకుంటున్నప్పుడే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ టాపిక్ నేర్చుకుంటున్నారు. అందులో మల్టిప్లికేషన్ రిలేటెడ్ ఉంది. వాళ్ళు ఇప్పుడు మల్టిప్లై చేయమన్నారు కదా అని ఈ మల్టిప్లై చేసుకుంటూ కూర్చోకండి. చేయడమే మీరు ఈ మల్టిప్లికేషన్ చేయండి. ఓకే. వాళ్ళు అసలు మల్టిప్లికేషన్ చేయమన్నప్పుడే ఈ మల్టిప్లికేషన్ తో స్టార్ట్ చేయండి. అలా మీకు అలవాటు పెరుగుతూ వెళ్తుంది. టైం సేవ్ అవుతూ ఉంటుంది. ఒక పక్క టాపిక్ వచ్చేస్తది. ఇంకొక పక్క మీకు మెథడ్ కూడా వచ్చేస్తది. ట్రిక్ కూడా వచ్చేస్తది. ఓకే. ఫైన్. సో ఫ్రాక్షన్ టు పర్సెంటేజ్ కన్వర్షన్ దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. బికాస్ సమ్ టైమ్స్ ఎగ్జామ్ లో 33.33% అని ఇస్తారు. ఓకే. ఇప్పుడు మీరు ఏం చేయాలి? 3333కి బై 100 వేస్తారు. పర్సెంటేజ్ ఉంది కాబట్టి ఇంటూ 100 మళ్ళీ దీన్ని క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళడం ఇదంతా చాలా టైం వేస్ట్. అదే 33.33% అంటే ఏంటి? 1/3 కదా. 1/3నే కదా మనం 33.33% కింద రాస్తాం. బికాస్ 3 డివైడెడ్ బై పర్సెంటేజ్ అదంతా. సో ఇలా మీరు తెలిస్తే డైరెక్ట్ గా 33.33% ఆఫ్ 12 అని ఉందనుకో. మీరు ఇదంతా చేసే బదులు 33.33ని మీరు 1/3 అనుకోండి. ఇంటూ 12 3 1 3 4 డైరెక్ట్ గా 4 ఆన్సర్ పెట్టేస్తారు. సో అలా పర్సెంటేజ్ టు ఫ్రాక్షన్ కన్వర్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ యాక్చువల్లీ వెరీ డెప్త్ టాపిక్ అన్నమాట. కొంచెం ఎక్కువ డెప్త్ ఉంటది. కానీ దానికన్నా బదులు నేను మీకు జస్ట్ కొన్ని వాల్యూస్ మాత్రమే చెప్తాను. అవి మీరు ఫస్ట్ నేర్చుకోండి బాగా. అవి మీరు బాగా నేర్చుకొని యాప్టిట్యూడ్ నేర్చుకొని ఇంకా బాగా డెప్త్కి వెళ్ళిన తర్వాత మీరు మల్టిప్లికేషన్స్ అవన్నీ మీరు చేసుకోండి. ఓకే. సో ప్రస్తుతానికి బుక్ లో అయితే ఇక్కడ వరకు రాసుకోండి. 1/2 అంటే 50%. ఓకే. సో 1/3 is 33.33%. 1/4 is 25%. 1/4 అంటే ఏంటి? హాఫ్ లో ఇంకా సగం కదా. సో 50లో ఇంకా హాఫ్ అంటే 25%. సేమ్ అంతే. 1/5 is 20%. ఓకే. అండ్ దెన్ 1/6 is 1/6 అంటే ఏంటి? 1/3లో ఇంకొక హాఫ్. సో 33.33లో ఇంకా హాఫ్ అంటే ఏంటి? 16.66 which you can also write as 16 2/3%. Okay. And then 1/7
ఇస్ 14.28%. మీకు ఎగ్జామ్లో ఇలానే అడుగుతారు 14.28% ఆఫ్ సంథింగ్ అని చెప్పి. మీరు ఆ 14.28% అంతా రాసే బదులు డైరెక్ట్ 1/7 రాసుకుంటారు. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 14.28కి డబల్ ఉందనుకో, అంటే 28కి డబల్ ఎంత 56, 14కి డబల్ ఎంత 28. ఓకే, 28.56% అని ఉంది. ఇప్పుడు 14.28కి డబల్ కదా ఇది, సో 1/7కి డబల్ చేయండి, ఎంత అవుతుంది 2/7 అవుతుంది. సో ఈ ప్లేస్లో మీరు 2/7 రాసుకోవచ్చు. బట్ మీకు అది తెలియాలంటే 28.56 అంటే దీనికి డబల్, ఇదంటే 1/7, అవన్నీ మీకు గుర్తుండాలి కదా. సో అందుకు ఫస్ట్ ఈ 1 to 10వి మీరు నేర్చుకోండి. ఇవి మీకు బాగా వచ్చేసాయి అనుకో, అప్పుడు వీటి మల్టిప్లికేషన్స్వి అవన్నీ మీరు సాల్వ్ చేసుకుని ఓన్గా మీరు అన్ని చేయడానికి బాగుంటుంది. ఓకే, సో 1/8 అంటే 1/4లో ఇంకా హాఫ్, అంటే 25లో హాఫ్ ఎంత 12.5, సో 12.5%. ఓకే, సేమ్ అంతే 1/9 ఇస్ 11.11%. 1/9కి 1/11కి ఒక ట్రిక్ ఉంటుంది, చెప్తాను. ఇంకా బ్లాంక్ ప్లేస్ ఉంది కదా, సో 1/10 ఇస్ 10%. అలా మీరు అబ్జర్వ్ చేస్తే కింద వాల్యూ పెరిగే కొద్దీ పర్సంటేజ్ వాల్యూ తగ్గిపోతూ వెళ్తుంది. ఓకే, సో 1/11 ఇస్ 9.09%. ఓకే, సో 1/12 is 8.33%. అండ్ దెన్ లాస్ట్లో 1/20 is 5%. యాజ్ ఆఫ్ నో ఇక్కడ వరకు మీరు రాసుకొని గుర్తుపెట్టుకోండి చాలు. మీకు టాపిక్ ఇంకా డెప్త్ వెళ్ళిన తర్వాత మీరు చేసుకోండి. అండ్ 1/9కి 1/11కి రిలేషన్ ఏంటని చెప్పాను కదా, సో 1/9 వాల్యూ ఏంటి 11.11, అలానే 1/11 వాల్యూ ఏంటి 9.09. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇది 11 టేబుల్ లాగా ఉంది. ఓకే, సేమ్ అలానే 2/9 అని ఉంది అనుకో, 11 2s are 22 డాట్ 11 2s are 22, అలా 11 టేబుల్ లాగా అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 55.55 అని ఉంది అనుకో, 11 టేబుల్లో 55 ఎప్పుడు వస్తుంది 11 5s are 55. ఓకే, సో 1/9 ఇంటూ 5 చేయడమే, అంటే 5/9 దాని వాల్యూ. సో 11 టేబుల్ రిలేటెడ్ 11 ఎన్జర్ డాట్ 11 ఎన్జర్ మీకు ఏమైనా కనిపిస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 99.99%. ఇవన్నీ ఎగ్జాక్ట్ వాల్యూస్ కాదు, బట్ క్లోజ్ టు యాక్యురేట్ వాల్యూస్ అనమాట ఇవి. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 77.77 ఉంది అనుకో, ఓకే 11 7s are 77 కాబట్టి మీరు 7/9 అని డైరెక్ట్ గా రాసేయచ్చు. సేమ్ అలానే 9 టేబుల్ కూడా 1/11 ఏంటి 9 టేబుల్ మీకు కనిపిస్తుంది. సో అలానే 2/11 అంటే 9.09 ఇంటూ 2, 9 2s are ఎంత 18.18. సేమ్ అంతే 4/11 అంటే 9 4s are ఎంత 36.36 అలా అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 8/11 ఉంది అనుకో, 9 is 72, సో 72.72. ఓకే, సో ఇలా మీరు వాల్యూస్ అన్నిటిని 72.72%, ఇలా మీరు వాల్యూస్ అన్నిటిని ఫైండ్ అవుట్ చేయగలరు. ఓకే, సో 11 టేబుల్ కి 9 టేబుల్ కి అదే 1/9 కి 1/11 కి ఇలా రిలేషన్ ఉందన్నమాట. సో 1/9 అంటే 11 టేబుల్ పాయింట్ 11 టేబుల్ రాస్తారు, 1/11 అంటే 9 టేబుల్ పాయింట్ 9 టేబుల్ అని రాస్తారు. ఓకే, ఇది రిలేషన్ అన్నమాట. సేమ్ అలానే నేను మీకు చెప్పినట్టు ఇక్కడ 1/8 అని ఉంది కదా, 2/8 వాల్యూ ఏంటి 2/8 అంటే 1/4 అయిపోద్ది. నెక్స్ట్ 3/8 వాల్యూ ఏంటి 12.5 ని ఇంటూ 3 చేయడం. అలా మీరు వాల్యూస్ అన్ని మల్టిప్లై చేసి ప్రతి ఫ్రాక్షన్ అండ్ పర్సంటేజ్ కన్వర్షన్స్ ని మీరు నేర్చుకోవచ్చు. బట్ దానికి ఇంకా కొంచెం టైం ఉంది. మీరు ఆప్టిట్యూడ్ అన్ని మంచిగా నేర్చుకున్న తర్వాత మీరు మల్టిప్లై చేసి అవన్నీ వాల్యూస్ నేర్చుకోండి. యాజ్ ఆఫ్ నౌ అయితే ఇవన్నీ మీరు నోట్ చేసుకొని మీరు ఇవన్నీ నేర్చుకోండి. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. యా, డివిజిబిలిటీ రూల్స్. డివిజిబిలిటీ రూల్స్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఈ టాపిక్ మీరు అస్సలు స్కిప్ చేయకూడదు. అండ్ ఇది చాలా పెద్ద టాపిక్, ఇదంతా మీకు చెప్పానంటే ఇప్పుడు టైం వేస్ట్ అవుతుంది కాబట్టి డివిజిబిలిటీ రూల్స్ ఐ హావ్ ఆల్రెడీ మేడ్ ఎ డెడికేటెడ్ వీడియో. దట్ వీడియో లింక్ ఐల్ బి పుట్టింగ్ ఇన్ ద డిస్క్రిప్షన్, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఓకే, సో ఆ వీడియోని మీరు చెక్ చేస్తే మొత్తం డివిజిబిలిటీ రూల్స్ అన్ని అందులో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, అవన్నీ నేర్చుకోండి. అసలు డివిజిబిలిటీ రూల్స్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2 1 3 1 4 8 9 10 11 12, ఓకే ఈ వాల్యూ ఉంది. ఈ నంబర్ డివైడెడ్ బై 3 ఇంటూ సమ్ 11 అని ఉందనుకో, ఇప్పుడు ఈ 11తో అయితే 3 డివిజన్ అవ్వదు. ఈ నెంబర్తో 3 డివిజన్ అవుతుందో లేదో నాకు తెలియదు. ఇప్పుడు నేను డివిజన్ చేసి చెక్ చేసుకుని అవ్వట్లేదు అని టైం వేస్ట్ చేసే కంటే డైరెక్ట్ గా చూడగానే ఈ నెంబర్ డివిజన్ అవుతుందో లేదో నాకు తెలిసిపోతే, డివిజన్ అవుతుందంటే నేను క్యాన్సిల్ చేసుకుంటాను, అవ్వట్లేదంటే వేరే వాల్యూ ఏదో ఒక దాంతో చేసుకుంటాను కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 23 ఇంటూ 56 ఇంటూ బ్లా 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 సంథింగ్ ఉంది, డివైడెడ్ బై 44 ఇంటూ 21 ఇంటూ 15 ఇంటూ 17 ఇంటూ సంథింగ్ ఉంది. ఇప్పుడు ఈ వాల్యూతో డివిజన్ అవుతుంది అని నాకు తెలిసింది అనుకో, ఫస్ట్ దీంతో క్యాన్సిల్ చేసుకుంటా, లేదా వేరే నెంబర్తో చూసుకుంటా కదా. సో అలా చెక్ చేసుకోవడానికి మనకి డివిజిబిలిటీ రూల్స్ చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో కన్ఫర్మ్ గా మీరు ఆ టాపిక్ నేర్చుకోండి. ఇప్పుడు 3 డివిజిబిలిటీ రూల్ ఏంటి, సమ్ ఆఫ్ ఆల్ ద డిజిట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 2 + 1 3, 3 + 3 6, +1 7,
7 plus 1 8, 8 plus 4 12. 12 వచ్చింది, sum of all the digits చేస్తే 12 is divisible by 3. Yes, it is divisible by 3. So 3 ones are 3 fours are. So this whole number is also divisible by 3. అదే 3 divisibility rule అన్నమాట. సేమ్ అదే divisibility rule ఉంటుంది 9 కి. ఓకే, 9 కూడా సేమ్ divisibility rule. ఓకే, సో అలా divisibility rules అన్ని ఆ వీడియోలో నేను ఆల్రెడీ మీకు చెప్పాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 24 ఉందనుకో, 24 వరకు మీ divisibility rules గుర్తుపెట్టుకోలేరు. సో దీనికి divisibility rule ఏం అవ్వచ్చు. ఓకే, అలా అవి కూడా నేను మీకు ట్రిక్స్ అవన్నీ చెప్పాను. ఆ వీడియో డెఫినెట్ గా చెక్ చేయండి, మీకు హెల్ప్ అవుతుంది. ఫైన్. సో బేసిక్ ఆల్జీబ్రైక్ ఐడెంటిటీస్, ఇది మీకు హెల్ప్ అవుతుందా? డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. ఎందుకు? బేసిక్ ఆల్జీబ్రైక్ ఐడెంటిటీస్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే, సో ఆల్జీబ్రైక్ ఐడెంటిటీస్ అంటే మనం చిన్నప్పటి నుంచి బాగా నేర్చుకుంటున్న ఫార్ములాస్ అవన్నీ. ఏంటవి? చిన్నప్పటి నుంచి ఫస్ట్ ఎవరైనా మీకు మ్యాథ్స్ వచ్చా అని అడిగితే ఫస్ట్ మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటి? టేబుల్స్ అడుగుతారా? ఏమైనా వాల్యూస్ అడుగుతారా? కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరికి బాగా గుర్తొచ్చే క్వశ్చన్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా చెప్పు చూద్దాం. ఓకే, ఇలా ఇవే బేసిక్ ఆల్జీబ్రైక్ ఐడెంటిటీస్ అన్నమాట. ఓకే, సో వీటి మీద కూడా మనం నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలి? మీకు ఒక సమ్ తో ఎగ్జాంపుల్ చెప్తాను. యా, మనకి ఇంకో బ్లాంక్ స్పేస్ ఉంది. ఫస్ట్ ఫార్ములాస్ అన్ని నేర్చుకుందాం, ఎక్కడ యూజ్ అవుతుందో నేను మీకు చెప్తాను. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. మీకు గుర్తులేదు ఎగ్జామ్ లో ఏం చేస్తారు? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంటి? ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, అంతేనా? ఏదైనా నెంబర్ ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తేనే కదా స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు ఏ ఇంటూ ఏ అంత ఏ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ ఏ అంత ఏబి ప్లస్ బి ఇంటూ బి అంత బి స్క్వేర్ ప్లస్ ఏ బి ఇంటూ ఏ అంత ఏబి. ఓకే, సో ఏబి ప్లస్ ఏబి అంత 2ab. సో ఏబి ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఓకే, సేమ్ అలానే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ కూడా. ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కి ఏదైతే వాల్యూ ఉందో దీనికి ఇంటూ ఏ ప్లస్ బి చేయడమే. ఓకే, సో ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఏ క్యూబ్ ప్లస్ ఏ ఇంటూ బి స్క్వేర్ ఏబి స్క్వేర్. అలా మీరు ఒక్కొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. బట్ ఎగ్జామ్ లో మీకు అంత టైం ఉండదు కాబట్టి మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది 2 వాల్యూ స్క్వేర్స్ అన్నమాట. 2 వాల్యూస్ స్క్వేర్స్ అని హెడ్డింగ్ పెట్టుకొని ఈ ఫార్ములాస్ రాసుకోండి. ఓకే, అండ్ దెన్ ఏ మైనస్ బి ఎక్కడెక్కడ యూజ్ అవుతుందో కూడా నేను మీకు చెప్తాను. వెయిట్ అండ్ సీ. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఇస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఓకే, సిమిలర్లీ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ is equal to a plus b into a minus b. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జామ్ లో ఎలా ఇస్తారంటే ఫైండ్ ఏబి a into b if a plus b is equal to 8, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 50. ఇప్పుడు మీరు ఏ ప్లస్ బి 8 ఇచ్చారు, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇచ్చారు, మీరు ఏబి ఫైండ్ అవుట్ చేయమంటున్నారు మల్టిప్లికేషన్. ఎంతకని సాల్వ్ చేస్తారు? అదే మీకు ఈ ఐడెంటిటీస్ గుర్తున్నాయి అనుకో, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. సో ఏ ప్లస్ బికి హోల్ స్క్వేర్ చేయండి అంటే 8 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ విచ్ ఇస్ 50 ప్లస్ 2 ఇంటూ ఏబి. ఇప్పుడు ఏబి మీరు ఫైండ్ అవుట్ చేయగలరా? సింపుల్ గా అయిపోయింది. ఇదంతా మీరు సాల్వ్ చేసి చాలా కష్టాలు పడే కంటే ఈ ఫార్ములా గుర్తుండడం వల్ల మీరు చాలా సింపుల్ గా అయిపోయింది. ఇప్పుడు మీకు ఇది ఇచ్చారు, ఏబి ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఏ ప్లస్ బి వాల్యూస్ ఇచ్చారు, కానీ మీకు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ వాల్యూ గుర్తులేదు. ఇప్పుడు ఇదంతా సాల్వ్ చేసే కంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ని డిరైవ్ చేసుకోండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఇందాక నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అలా డిరైవ్ చేస్తే ఈ ఫార్ములా వస్తుంది. ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. ఈ రెండు సాల్వ్ చేసి ఏదేదో కన్ఫ్యూజ్ అయ్యే కంటే దీన్ని డిరైవ్ చేసుకొని మీరు ఈజీగా చేసుకోవడం ఇంపార్టెంట్ కదా, ఈజీ కదా. ఓకే, సో అలా మీరు క్వశ్చన్ చూడగానే ఇది ఐడెంటిటీస్ యూజ్ చేయాలని నాకు ఎలా తెలుస్తుంది? ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు తెలిసిపోతుంది. ఓకే, దాని గురించి ఎక్కువగా వరీ ఏం అవ్వకండి. ఓకే, ఇది స్క్వేర్స్ ఆఫ్ 2 వాల్యూ స్క్వేర్స్ అన్నమాట. ఇప్పుడు క్యూబ్ ఆఫ్ 2 వాల్యూస్ చూద్దాం. ఓకే, క్యూబ్ ఆఫ్ 2 వాల్యూస్ మీరు ఇవన్నీ నోట్ చేసుకుంటూ వెళ్ళాలి బుక్ లో. ఓకే, ఫస్ట్ వన్ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఏంటి? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్. ఓకే, ఆర్ ఎల్స్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి, ఏదన్నా ఒకటే. 3ab ఇంటూ ఏ ఎంత? 3a స్క్వేర్ బి ఇక్కడ ఉంది. 3ab ఇంటూ బి ఎంత? 3ab స్క్వేర్ ఇక్కడ ఉంది. సేమ్ అంతే, దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఇది వచ్చింది అంతే. ఓకే, సిమిలర్లీ ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి? ఏ మైనస్ బి అంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. ఓకే, సో ఇది ఫార్ములా అన్నమాట. దీన్ని మీరు ఎక్స్పాండ్ కావాలనుకుంటే ఎక్స్పాండ్ చేయొచ్చు. మైనస్ 3ab ఇంటూ ఏ ఎంత? మైనస్ 3a స్క్వేర్ బి. ఓకే, మైనస్ 3ab ఇంటూ బి ఎంత? సారీ, ఇది మైనస్. ఓకే, మైనస్ 3a స్క్వేర్ బి
ప్లస్ 3ab స్క్వేర్ వస్తుంది. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి. ఓకే, సో ఇది a మైనస్ బి హోల్ క్యూబ్. ఇంకొక ఫార్ములా ఏంటంటే a క్యూబ్ మైనస్ బి క్యూబ్. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఏంటి? a మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఓకే, సో ఇది a మైనస్ బి హోల్ క్యూబ్. ఓకే, ఇది క్యూబ్స్ వరకు అయిపోయింది. నెక్స్ట్ స్క్వేర్స్ ఆఫ్ 3 వాల్యూస్ అంటే ఏంటి? ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్. ఓకే, ఏంటి? సేమ్ ఇందాకలాగే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. సింపుల్. సో ఇది ఫార్ములా అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ ఫార్ములాస్ అన్ని మీరు నోట్ చేసుకుంటే మీకు ఒక సమ్ చెప్తాను ఎక్కడ యూజ్ అవుతుందని. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఐబిపిఎస్ క్లర్క్ 2016 సింప్లిఫికేషన్ లో అడిగిన క్వశ్చన్. ఇది డైరెక్ట్ అందులో అడిగిన క్వశ్చన్ ఏంటి? 854 ఇంటూ 854 ఇంటూ 854 ప్లస్ సారీ మైనస్ ఇది. గివ్ మీ అ సెకండ్. యా, మైనస్ 276 into 276 into 276 divided by 854 into 854 plus 854 into 276 plus 276 into 276. ఇప్పుడు ఇది మీకు ఎగ్జామ్ లో అడిగిన క్వశ్చన్. ఇదంతా మీకు సాల్వ్ చేయాలంటే మీకు ఇచ్చిన 1 hour దీనికే సరిపోతుంది. ఓకే, దానికన్నా ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి. బాడ్మస్ రూల్ ప్రకారం ఫస్ట్ మల్టిప్లికేషన్ అన్ని ఒకసారి చేయాలి కదా. సో అవన్నీ గ్రూప్ చేసుకోండి. మల్టిప్లికేషన్ అన్ని బాడ్మస్ రూల్ కూడా మీరు నేర్చుకోవాలి. బాడ్మస్ రూల్స్ ఏమేమి ఉంటాయి? బ్రాకెట్, ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. ఓకే, బాడ్మస్ రూల్స్ అంటే అది ప్రిఫరెన్స్ ఆఫ్ ఆర్డర్స్ అన్నమాట. అంటే లైన్ గా మీకు అది సింప్లిఫికేషన్ టాపిక్స్ నేర్చుకున్నప్పుడు మీకు వచ్చేస్తుంది. అది పెద్ద కష్టమేం కాదు. బట్ యా చెప్తున్నా అంతే. ఓకే, సో ఈ వాల్యూ మైనస్ దిస్ వాల్యూ అండ్ దెన్ మల్టిప్లికేషన్ ఇక్కడ ఉంది. ఆ తర్వాత ఈ రెండు మల్టిప్లై చేయాలి, ఆ తర్వాత ఈ రెండు మల్టిప్లై చేయాలి, ఆ తర్వాత ఒకదాన్ని ఒకటి యాడ్ సబ్ట్రాక్ట్ ఏదో ఒకటి చేసుకోవాలి. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అన్ని ఏ 854 ఉంది లేదా 276 ఉంది. సో నేను 854 ని ఏ అనుకుంటాను, 276 ని బి అనుకుంటాను. వాళ్ళు ఇలా ఇచ్చారంటే సంథింగ్ ఏదో ట్రిక్ తో సంబంధించింది మాత్రమే ఉంటది. మనం అలాగా గెస్ చేయొచ్చు. ఓకే, సో 854 ఇంటూ 854 ఇంటూ 854 విచ్ ఇస్ 854 హోల్ క్యూబ్. అంతేనా? సో ఏ ఇంటూ ఏ ఎంత? ఏ క్యూబ్. ఓకే, మైనస్ ఇదంతా బి అనుకున్నాం కదా. సో 3 టైమ్స్ ఉంది. బి క్యూబ్ డివైడెడ్ బై 854 ఇంటూ 854 ఎంత? 854 హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ 854 ఇంటూ 276 ఏ ఇంటూ బి ఏబి ప్లస్ 276 ఇంటూ 276 బి స్క్వేర్. ఓకే, ఇదంతా మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఒక ఫార్ములా కనిపిస్తుంది. ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ మనం చూడలేదు. 2ab అయితే చూసాం, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. బట్ ఈ ఫార్ములా మనం ఎక్కడ చూసినట్టు అనిపించట్లేదు. ఓకే, బట్ ఈ ఫార్ములా మనం చూసాం. ఏంటి? ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్. దాని ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఏ మైనస్ బి. ఓకే, డివైడెడ్ బై ఇక్కడ ఉన్న ఫార్ములా సేమ్ అదే రాసుకోండి. ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇదే ఉంది, ఇక్కడ ఇదే ఉంది. క్యాన్సిల్ చేసేయండి. ఏ మైనస్ బి రిమైనింగ్ ఉంది, అదే ఆన్సర్. ఏ వాల్యూ ఎంత? 854. బి వాల్యూ ఎంత? 276. 854 మైనస్ 276 చేస్తే ఎంత? 578. 578 మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది మీకు ఎగ్జామ్ పేపర్ లో కనిపిస్తుంది. చూడగానే మీకు అర్థం అవుతుంది. ఓన్లీ ఈ రెండే ఉన్నాయి కాబట్టి ఒకదాన్ని ఏ అనుకుంటాం, ఒకదాన్ని బి అనుకుంటాం. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములాలో ఉంది. ఇది ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఫార్ములాలో ఉంది. ఈ రెండు మీరు రాసుకుంటారు. దీన్ని ఎక్స్పాండ్ ఫార్మ్ లో రాస్తారు, క్యాన్సిల్ చేస్తారు. మీకు లాస్ట్ లో ఒక సింగిల్ ఫార్ములా వస్తుంది, సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంత పెద్దగా సాల్వ్ చేసే కంటే ఇంత సింపుల్ గా చేశారు. దాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీస్ అన్నమాట. ఓకే, సో అందుకు మీరు బాగా నేర్చుకోవాలి. ఫైన్. సో ఇది లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్. ఐ థింక్ ఇదే లాస్ట్. లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అంటే ఎక్స్పోనెంట్స్ రిలేటెడ్ ఈ ఫార్ములాస్ కూడా మీరు బాగా నేర్చుకోండి. ఎందుకో కూడా మీకు చెప్తాను. ఓకే, సో ఏ పవర్ 0 ఇస్ 1, ఏ పవర్ 1 ఇస్ ఏ పవర్ 1 by n is equal to nth root a. ఓకే, ఏ పవర్ మైనస్ n is equal to 1 by a power n. మైనస్ n అంటే ఏంటి? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ పవర్ -2 అని ఉందనుకో, అంటే 1 by a స్క్వేర్ అని అర్థం. సేమ్ అలానే ఏ పవర్ 1/3 అని ఉందనుకో, దాని అర్థం క్యూబ్ రూట్ ఆఫ్ ఏ అని అర్థం. ఓకే, అలా అనమాట. ఇప్పుడు ఏ బై బి హోల్ పవర్ -n అని ఉందనుకో, -n అంటే ఏంటి? రెసిప్రోకల్ చేయాలి. ఇప్పుడు ఏ డినామినేటర్కి వస్తుంది, బి న్యూమినేటర్కి వెళ్తుంది.
బి బై ఏ ఏమవుతుంది, అప్పుడు ఎన్ కాస్త నెగిటివ్ ఎన్ కాస్త నార్మల్ ఎన్ అయిపోతుంది. ఓకే, సో అలా అన్నమాట. ఏ బై బి హోల్ పవర్ మైనస్ ఎన్ ఇస్ ఈక్వల్ టు బి బై ఏ హోల్ పవర్ ఎన్. ఓకే, అండ్ దెన్ ఏ పవర్ ఎం బై ఎన్ ఇస్ ఈక్వల్ టు, ఇప్పుడు ఏ పవర్ ఎం అంటే ఏంటి, నార్మల్ స్క్వేర్ లాగా. ఓకే, ఏ పవర్ ఎం నార్మల్ గా ఉంచుకున్నా ఇంటూ 1/n కదా ఇది. 1/n అంటే ఏంటి, రూట్. సో nth రూట్ ఆఫ్ ఏ పవర్ ఎం, ఇలా మనం రాసుకోవాలి, ఇలా మనం డివైడ్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 పవర్ 2/3 అని ఉంది అనుకో, 2 స్క్వేర్ ఫామ్ లో ఉంది. సో 2 స్క్వేర్ మామూలుగా రాసేస్తున్నాను. 1/3 అని ఉంది కదా, అంటే ఏంటి, క్యూబ్ రూట్ అని అర్థం. ఓకే, ఇలా మీకు హెల్ప్ అవుతుంది. ఎందుకు హెల్ప్ అవుతుందో కూడా నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఇవన్నీ రాసుకోండి. ఓకే, రాసుకోండి, అర్థం చేసుకోండి. ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్, అంటే బేసెస్ సేమ్, పవర్స్ మాత్రం డిఫరెంట్. అప్పుడు ఏం చేస్తాం, బేస్ సేమ్ ఉంచి మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి పవర్స్ యాడ్ చేస్తాం, ఎం ప్లస్ ఎన్. సేమ్ అలానే ఏ పవర్ ఎం డివైడెడ్ బై ఏ పవర్ ఎన్ అని ఉందనుకో, బేసిస్ సేమ్ కానీ డివిజన్ లో ఉంది. సో పవర్స్ ని సబ్ట్రాక్ట్ చేస్తాం, ఏ పవర్ ఎం మైనస్ ఎన్. ఎందుకు ఇలా చేయాలి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 2 పవర్ ఎం అంటే ఏంటి, 2 క్యూబ్ ఇంటూ 2 స్క్వేర్ అని అనుకుందాం. 2 క్యూబ్ అంటే ఏంటి, 2 ఇంటూ 2 కదా. 2 స్క్వేర్ అంటే ఏంటి, ఇంటూ 2 ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఎన్నిసార్లు ఉంది, 5 టైమ్స్ ఉంది. సో 2 పవర్ 5 కింద మనం రాయగలం. సి 3 ప్లస్ 2 చేస్తే ఎంత, 5 ఏనా, బేస్ అదే ఉందా, ఇలా మనం రాయగలం అనమాట. క్లియర్, ఫైన్. సో అందుకు మనకి ఈ ఫార్ములా వచ్చింది. సేమ్ డివిజన్ కూడా అంతే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 2 క్యూబ్ అంటే ఏంటి, 2 ఇంటూ 2 ఇంటూ 2 డివైడెడ్ బై 2 స్క్వేర్, 2 ఇంటూ 2. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ఒకటే మిగిలింది. సో 2 క్యూబ్ డివైడెడ్ బై 2 స్క్వేర్ ఏమైంది, 3 మైనస్ 2 ఈక్వల్ టు 1, అంటే 2 ఒకటే మిగులుతుంది, అదే మిగిలింది. క్లియర్, సో అదనమాట ఫార్ములా, అందుకు వచ్చింది. బట్ మీరు బుక్ లో రాసి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫైన్. సో ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం, అంటే ఇప్పుడు బేసెస్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి, పవర్స్ మాత్రం సేమ్ ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తారు, ఏ ఇంటూ బి హోల్ పవర్ ఎం, అంటే 2 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ అని ఉందనుకో, 2 క్యూబ్ వాల్యూ ఎంత 8 ఇంటూ 3 క్యూబ్ వాల్యూ ఎంత 27. ఈ రెండు మీరు వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. 8 7 56, 5 8 2 16 ప్లస్ 5 21. ఇప్పుడు 2 ఇంటూ 3 ఎంత 6, 6 క్యూబ్ ఇక్కడ ఫార్ములా ప్రకారం 2 ఇంటూ 3 6 హోల్ పవర్ ఎం, 6 హోల్ క్యూబ్ ఎంత 216. సరిపోయిందా, అలా అన్నమాట. సో బేసెస్ డిఫరెంట్ ఉండి పవర్స్ సేమ్ ఉన్నాయనుకో, ఆ బేసిస్ ని మీరు మల్టిప్లై చేసేయచ్చు. క్లియర్, ఫైన్. ఈ రీజన్ అంతా మీరు గుర్తుపెట్టుకోక్కర్లేదు, జస్ట్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి చాలు. సేమ్ అంతే, ఏ పవర్ ఎం డివైడెడ్ బై బి పవర్ ఎం అని ఉందనుకో, ఏ డివైడెడ్ బై బి హోల్ పవర్ ఎం. ఓకే, సిమిలర్లీ ఏ పవర్ మైనస్ ఎం డివైడెడ్ బై ఏ పవర్ మైనస్ ఎన్, దీన్ని ఎలా రాస్తారు మీరు, సారీ బి పవర్ మైనస్ ఎన్. ఇప్పుడు ఏ పవర్ మైనస్ ఎం ని నేను ఎలా రాయగలను, 1/a పవర్ ఎం, అంతేనా, ఇంటూ 1/b పవర్ మైనస్ ఎన్ ని నేను ఎలా రాయగలను, బి పవర్ ఎన్. ఓకే, డినామినేటర్ లో ఉన్నది న్యూమరేటర్ లోకి అయిపోయింది. సో బి పవర్ ఎన్ బై ఏ పవర్ ఎం. ఇక్కడ కూడా మనం అదే చేసాం, బట్ ఇక్కడ ఏంటి, పవర్ ఒకటే ఉంది. ఇక్కడ పవర్ మారినా సరే నెగిటివ్ లో ఉందంటే రెసిప్రోకల్ చేసుకోవడమే, అంతే, పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. ఓకే, సో ఇదన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ పవర్ మైనస్ ఎన్ కాకుండా -1/n ఉందనుకో, ఇప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ నెగిటివ్ ఉంది కాబట్టి 1/a పవర్ ఎన్, 1/a పవర్ 1/n అని రాయండి. ఏ పవర్ 1/n అని ఉందంటే దాన్ని మీరు ఎలా రాస్తారు, 1/nth రూట్ ఆఫ్ ఏ అని రాస్తారు, అంతే, పెద్దగా డిఫికల్ట్ ఏమీ లేదు. ఓకే, సో ఇవన్నమాట బేసిక్ ఫార్ములాస్. ఇవన్నీ నేర్చుకోవడం వల్ల మీకు చాలా హెల్ప్ అవుతుంది ఎగ్జామ్ లో. ఓకే, దీన్ని మీరు ఇంప్లిమెంటేషన్ ఎక్కడ చేస్తారు, మనకి డైరెక్ట్ గా ఏ పవర్ ఎం, ఏ పవర్ ఎన్ ఇలాంటి వాల్యూస్ ఏమి ఇవ్వరు అనమాట. ఓకే, కానీ మనకి కొన్నిసార్లు ఎలా ఇస్తారంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది కూడా ఐబిపిఎస్ క్లర్క్ సింప్లిఫికేషన్ లో అడిగిన క్వశ్చన్ 2017 లో. ఓకే, సో 8² ఈక్వల్ టు 2 పవర్ ఎక్స్ ఇంటూ 2 పవర్ 6 ఇంటూ 2 పవర్ 4. ఇప్పుడు మీరు ఎలా సాల్వ్ చేస్తారు, 8² 64 ఇంటూ మళ్ళీ 64 స్క్వేర్ ఫైండ్ అవుట్ చేసి 2 పవర్ 6 ఫైండ్ అవుట్ చేసి 2 పవర్ 4, అదంతా పెద్ద ప్రాబ్లం. దానికన్నా మీరు బాగా అబ్జర్వ్ చేయండి, 2 అంటే ఏంటి, 8, సారీ, క్యూబ్ రూట్ ఆఫ్ 8 అయినా 2, లేదా 2 క్యూబ్ అయినా 8, కానీ నాకు ఇక్కడ 2 పవర్ లో వాల్యూ కావాలి. సో దీన్ని నేను 8 కింద రాసే కంటే ఈ 8 ని నేను 2 ఫామ్ లో రాస్తాను. ఓకే, సో 8 ని నేను ఎలా రాయగలను, 2 క్యూబ్ కింద రాయగలను. సో 2 క్యూబ్ హోల్ స్క్వేర్. ఇంకొక ఫార్ములా మర్చిపోయా, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అని ఉందనుకో, ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ అయిపోతుంది అది. ఓకే, అది కూడా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఇప్పుడు ఇంటూ సేమ్ అంతే, 8 పవర్
దాన్ని మీరు అలా అయినా చేయొచ్చు. లేదా ఇంకొక విధంగా ఆలోచించొచ్చు. ఏ పవర్ m ఇంటూ బి పవర్ m మీరు ఎలా రాయొచ్చు? ఏబీ హోల్ పవర్ m అలా అయినా రాయొచ్చు. ఓకే. మీరు ఎలా అయినా రాసుకోవచ్చు. మీ ఇష్టం. ఓకే. సో 8ని నేను రాసుకుంటున్నాను 2 క్యూబ్. ఓకే. సో 2 క్యూబ్ హోల్ స్క్వేర్ ఇంటూ 8ని నేను 2 క్యూబ్ హోల్ స్క్వేర్ కింద రాసుకుంటున్నాను. లేదా 8 పవర్ 4 బికాస్ 2 ప్లస్ 2 4 అయిపోద్ది. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n కాబట్టి ఏ పవర్ m ప్లస్ n. సో 2 ప్లస్ 2 4 అయిపోతుంది. ఓకే. 8 పవర్ 4 అంటే ఏంటి? 2 క్యూబ్ హోల్ పవర్ 4. ఓకే. సో 4 3 ఆర్ 12. 2 పవర్ 12 ఇలా అయినా నేను రాసుకోగలను. లేదా 3 2 ఆర్ ఎంత? 6. సో 2 పవర్ 6 ఇంటూ 2 పవర్ 6 పవర్స్ యాడ్ అవుతాయి. 2 పవర్ 12 అయిపోతుంది. ఓకే. మీరు దీన్ని ఏ పవర్ m ఇంటూ బి పవర్ m ఏబీ హోల్ పవర్ m అంటే 2 2 ఆర్ 4 పవర్ 6 కిందైనా రాసుకోవచ్చు. ఏదైనా ఒకటే 4 పవర్ 6 అయినా 2 పవర్ 12 అయినా ఒకటే. కానీ మనకు బేస్‌లో 2 కదా కావాలి. ఇక్కడ అన్ని మనకు బేస్‌లో 2 ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనకు 2 కావాలి. అందుకు నేను ఇలా చేసుకున్నా. ఓకే. ఇదేదో మీకు కన్‌ఫ్యూజ్ చేయాలని కాదు. ఇలా కూడా చేయొచ్చని మీకు తెలియడం కోసం చెప్తున్నా అంతే. ఓకే. సో 2 పవర్ 12 ఈక్వల్ టు ఇప్పుడు బేసెస్ అన్ని సేమ్. పవర్స్ ఏమవుతాయి? యాడ్ అవుతాయి. బికాస్ మల్టిప్లికేషన్‌లో ఉన్నాయి. 2 పవర్ 6 ప్లస్ 4 ఎంత? 10 10 ప్లస్ ఎక్స్ సేమ్ అంతే. సో 10 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 12. ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? 12 మైనస్ 10 2 అవుతుంది. వెరీ సింపుల్. ఇంత సింపుల్ గా మీరు సాల్వ్ చేయడానికి మీకు ఛాన్స్ దొరికింది. ఓకే. ఇలా అన్నమాట. ఫైన్. ఇందాక స్క్వేర్స్ అండ్ రూట్స్ రిలేటెడ్ చెప్పాను కదా! అవి, ఇవి మొత్తం ఇవన్నీ కూడా బాగా నేర్చుకోండి. ఇంకా కొన్ని కొన్ని ఉంటాయి. బేసిక్ మ్యాథ్స్ మీరు నేర్చుకోవాల్సినవన్నీ. అవన్నీ ఇఫ్ యూ వాంట్ ఇఫ్ ఐ రికాల్ ఎనీథింగ్ ఐల్ బి పుట్టింగ్ త్రూ షార్ట్స్ ఆర్ ఇంకా ఎక్కువ ఉన్నాయంటే ఐల్ బి పుట్టింగ్ అన్ అనదర్ వీడియో. సో ఐ హోప్ దిస్ వీడియో ఇస్ క్లియర్ టు యూ. అండ్ వన్ మోర్ థింగ్, యాప్టిట్యూడ్‌లో కొన్ని టాపిక్స్ లైక్ వర్క్ అండ్ టైమ్, టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ ఇంకా చాలా టాపిక్స్ ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ కానీ, యావరేజెస్, రేషియోస్, percentages అవన్నీ కూడా I've already made one shot videos where I've explained each and every topic in detail especially for beginners. అంటే మీరు బిగినర్స్ ఇప్పటి వరకు మీకు అసలు రానే రాదు. ఇప్పుడిప్పుడే మీరు స్టార్ట్ చేస్తున్నారు యాప్టిట్యూడ్. ఓకే. మీరు ఆ టాపిక్ కంప్లీట్ బిగినర్స్. మీరు ఎలా అయినా నేర్చుకోవాలి. అలాంటి వాళ్ళకి మీకు ఆ టాపిక్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. లేదా మీకు బేసిక్ వచ్చినా సరే మంచి మంచి ట్రిక్స్ కూడా ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్. బట్ మీకు బాగా వచ్చు ఆ టాపిక్స్ అంటే ఇట్ మైట్ బి అ లిటిల్ టైమ్ వేస్ట్ టు యూ బికాస్ బిగినర్స్ లెవెల్‌లో ఉంటది కాబట్టి. ఓకే. మీరు బిగినర్స్ ఆర్ కొంచెం కొంచెం మాత్రమే వచ్చాననుకుంటే ఆ వీడియోస్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. ట్రస్ట్ మీ. మీరు ఏ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నా సరే మీరు కంప్లీట్ బిగినర్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంక్‌కి ప్రిపేర్ అవుతున్నారు. వర్బల్ వచ్చు, రీజనింగ్ వచ్చు. యాప్టిట్యూడ్ అంటేనే భయపడిపోతున్నారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ మీకు యాప్టిట్యూడ్ అంటే ఏంటో బేసిక్స్ అన్నీ రావాలి. ఒక టాపిక్ కూడా రిలేషన్ ఉంటదబ్బా! లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రేషియోస్ ఉంది. రేషియోస్ వస్తేనే మీకు పర్సెంటేజ్ వస్తది. పర్సెంటేజ్ వస్తేనే మీకు రేషియోస్ వస్తది. మరి ఏం నేర్చుకోవాలి ముందు? అందుకని నేను చెప్పినట్టు ముందు మీరు అన్ని టాపిక్స్ నేర్చేసుకోండి. మీకు మంచి క్లారిటీ వస్తది. సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఆ టాపిక్ ఐడియా వచ్చేస్తది. ఆ టాపిక్ మీద గ్రిప్ వస్తది. ఆ టాపిక్ మీరు సాల్వ్ చేయగలరు. అప్పుడు మీరెళ్లి కొత్త ట్రిక్స్, మెథడ్స్, ఫాస్ట్ కాలిక్యులేటింగ్ ట్రిక్స్ అవన్నీ మీరు నేర్చుకోండి. అంటే నేను చెప్తుంది ఇలాంటి సింపుల్ సింపుల్ ట్రిక్స్ కాదు. కొన్ని కొన్ని పెద్ద పెద్ద ట్రిక్స్ ఉంటాయి. అలాంటి ట్రిక్స్ అన్ని మీరు నేర్చుకుంటే మీకు మంచిగా టైం సేవ్ అవుతది. యాప్టిట్యూడ్ అంటే భయమే పోతది. కొంతమంది ఏం చేస్తాము ఫస్ట్ ఎళ్లి ట్రిక్స్ నేర్చేసుకుంటాం. టాపిక్ క్లారిటీ లేకుండా ట్రిక్ నేర్చుకుంటే ఏం ప్రయోజనం? రేపు పొద్దున్న ఏదో ఒక కొంచెం క్వెషన్ మీద కొంచెం ఏదైనా చేంజెస్ చేసిస్తారు. మీరు ట్రిక్ పరంగా నేర్చుకున్నారు. ఆ ట్రిక్ మీకు తెలుసు. ఆ ట్రిక్ తోనే క్వెషన్ కూడా సాల్వ్ అవుతది. కానీ ఆ ట్రిక్‌ని ఈ క్వెషన్‌లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో మీకు తెలీదు. అడ్వాంటేజ్ ఏంటి? మీరు అంతా కష్టపడి నేర్చుకొని ప్రాక్టీస్ చేసుకున్న ప్రయోజనం ఏంటి? అంతేనా? సో, అందుకు ఫస్ట్ మీకు టాపిక్ క్లారిటీ వచ్చిందంటే ఎవరి దగ్గరో ట్రిక్స్ నేర్చుకోవాల్సిన అవసరమే మీకుండదు. మీ అంతట మీరే కొత్తగా ట్రిక్స్‌ని లైక్ ఓకే. ఇదిలా ఉంది. దీన్ని ఈ మెథడ్‌లో చేస్తే నాకింకా త్వరగా అయిపోద్దేమో అని మీకు మీకే తెలిసిపోతది అదంతా. ఎవరి దగ్గర నేర్చుకోక్కర్లేదు. అండ్ మ్యాథ్స్ అంటే అస్సలు భయపడకండి. నేర్చుకునే కొద్దీ కన్ఫర్మ్‌గా వస్తది. నేర్చుకున్నా నాకేమి రావట్లేదని కూడా కంగారు పడకండి. బికాజ్ స్టార్టింగ్‌లో ఒక టాపిక్ నేర్చుకోగానే మీకేమీ వచ్చేదు. కొన్ని టాపిక్స్ సీక్వెన్స్ ఆఫ్ టాపిక్స్ మీరు అలా నేర్చుకునే కొద్దీ మీకు దాని మీద గ్రిప్ వస్తది. ఒక టాపిక్‌కి ఇంకొక టాపిక్ రిలేషన్ ఉండడం వల్ల రేషియోస్ నేర్చుకున్నప్పుడు మీకు డౌట్ ఉంటది. రేషియోస్ అయిపోయాక మీరు పర్సెంటేజ్‌కెళ్తారు. పర్సెంటేజ్ నేర్చుకున్నప్పటికి రేషియోస్‌లో మీరు పర్సెంటేజెస్ గురించి ఎంతో కొంత కవర్ చేస్తారు. కానీ మీకు ఆ టైంకి అర్థం కాదు. అర్థం కాక మీరు వదిలేస్తారు. అలాంటిది ఇప్పుడు మీకు పర్సెంటేజ్‌కి రాగానే అందులో రేషియో బేసిక్స్ ఉంటాయి. మీకు ఆల్రెడీ వచ్చిన టాపికే కాబట్టి ఓకే. సో, ఇది ఇలా అయిందనమాట. అండ్ పర్సెంటేజెస్ కూడా మీరు ఎంతో కొంత రేషియోస్‌లో వాడారు. దానివల్ల ఓకే. ఈ పర్సెంటేజ్‌ని నేను అక్కడ అలా వాడాను. ఓహ్! అయితే రేషియోస్‌లో అది అందుకు వాడారనమాట అని చెప్పి ఇప్పుడు మీరు మళ్ళీ రేషియోస్ మీద సాల్వ్ చేస్తే మీకు ఐడియా వస్తది. ఎందుకు? ఆ
రెండు రిలేటెడ్ కాబట్టి. ఇలా మీరు సాల్వ్ చేసే కొద్దీ ద మోర్ టాపిక్స్ యూ గెట్ టు అడాప్ట్ చేసుకునే కొద్దీ మీకొస్తూ ఉంటాయన్నమాట. ఓకే. అస్సలు డీమోటివేట్ అవ్వకండి. అస్సలు భయపడకండి. కన్ఫర్మ్‌గా వచ్చేస్తది. ఇప్పటి వరకు ఏం చెప్పాను? డివిజిబిలిటీ రూల్‌కి వీడియో అని చెప్పాను. అది కన్ఫర్మ్‌గా చూడండి. అండ్ యాప్టిట్యూడ్ స్టార్ట్ చేయాలంటే టైమ్ టేబుల్ ఎలా ప్రిపేర్ చేయాలి? ఏ టాపిక్ ఫస్ట్ స్టార్ట్ చేయాలి? ఎలా స్టార్ట్ చేయాలి? అవన్నీ చెప్తూ వీడియో చెప్పాను. అదే ఐల్ బి పుట్టింగ్ ఇన్ ద డిస్క్రిప్షన్. కన్ఫర్మ్‌గా చెక్ చేయండి. ట్రస్ట్ మీ అది మీకు నిజంగా హెల్ప్ అవుతది. మీ అంతట మీ ఓన్ టైమ్ టేబుల్ ప్రిపేర్ చేసుకోవడానికి. నేనేమి టైమ్ టేబుల్ నా పరంగా చెప్పలేదు. లైక్ ఇలా చేసుకుంటే దీని ప్రకారం టాపిక్స్ అగ్రిగేట్ చేసుకుంటే మీకొస్తది. సో, మీకు ఫార్ములా బేస్డ్ ఎక్కువ త్వరగా వస్తదనుకో, దాన్ని బట్టి మీరే టాపిక్ ఫస్ట్ చేయాలి. లేదు మీకు కాలిక్యులేషన్స్ అంటే భయం. అది మీరెలా పోగొట్టుకోవాలి. అలాంటివన్నీ చెప్తూ నేను చెప్పాననమాట ఆ వీడియో. సో, డెఫినైట్‌లీ చెకౌట్ చేయండి. ఆ తర్వాత ఈచ్ ఆప్టిట్యూడ్ టాపిక్స్ కూడా చెప్పాను. అండ్ కొన్ని కంపెనీస్ అండ్ బ్యాంక్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ కూడా ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్. వాటన్నిటివి లింక్స్ ఐల్ బి ప్రొవైడింగ్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆర్ యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. నేను మీకు డైరెక్ట్‌గా లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇఫ్ నేను ఆల్రెడీ వీడియో చేసుంటే. లేదంటే యాస్ సూన్ యాస్ పాసిబుల్ ఐల్ ట్రై టు మేక్ వీడియో ఆన్ థాట్. క్లియర్? ఐ హోప్ దిస్ వీడియో is clear to you. And if you found this helpful, I've really made hard work for this. So if you want to really support me, please do give me a like. This gives a lot of support. And content నచ్చితే ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలని అనుకుంటే consider subscribing for regular updates. That is all the support that I need from you. So if you really liked this, please do share with your friends as well, so that they can also learn, and it gives me a good reach and good support as well. So see you tomorrow. Bye.